హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ద వాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 1లోని 7th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 6 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విక్కీ బాయ్ ఫ్రెండ్ అయిన టైలరు తన వర్క్ని ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే సడన్గా తన వెనక నుంచి ఎవరో పాస్ అవుతున్నట్లుగా తనకు అనిపిస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. తర్వాత తన కారులోకి ఎక్కగానే పక్కనే విక్కీ కనిపిస్తుంది. విక్కీని చూడగానే ఒక్కసారిగా టైలర్ షాక్ అయిపోతాడు. విక్కీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అందరూ నీ కోసం వెతుకుతున్నారు అని అంటాడు. అయితే విక్కీ మాత్రం టైలర్ నాకు చాలా ఆకలిగా ఉంది అని టైలర్ మీద అటాక్ చేయబోతుంది. ఇంతలో టైలర్ అది చూసి భయపడి వెంటనే కారులో నుంచి కిందకి పడిపోతాడు. తరువాత అక్కడికి స్టీఫెన్ అండ్ డీమాన్ వచ్చేస్తారు. స్టీఫెను విక్కీని పట్టుకుని ఆపుతాడు. డీమాను టైలర్ కళ్ళలోకి చూసి, నువ్వు ఇక్కడ జరిగిందంతా మర్చిపోతావు, ఎవరికి చెప్పవు, నువ్వు ఇక్కడ జరిగింది ఏది నీకు గుర్తుండదు అని తన కళ్ళల్లోకి చూసి చెప్పి టైలర్ని కింద పడేసి వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు. టైలర్ లేచి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. టైలర్కి అక్కడ అసలు ఏం జరిగిందో కూడా గుర్తు ఉండదు. జెర్మీ బ్రష్ చేస్తూ ఉండగా ఎలీనా జెర్మీ దగ్గరకు వెళ్తుంది. అయితే జెర్మీని స్కూల్కి వెళ్ళమని అంటుంది. జెర్మీ మాత్రం నేను స్కూల్కి వెళ్ళను, విక్కీని వెతకడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. అయితే ఎలీనా వద్దు, విక్కీని పోలీసులు వెతుకుతారు, నువ్వు వెతకవలసిన అవసరం లేదు అని అంటుంది. అయితే జెర్మీ మాత్రం తన మాట వినడు. నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను అని చెప్పి ఎలీనా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఎలీనాకి అసలు నిజమేంటో తెలుసు. అదేంటంటే విక్కీ వ్యాంపైర్ అని. ఆ విషయం తన తమ్ముడితో చెప్పలేదు. తను చాలా బాధపడుతూ ఉంటుంది తనలో తానే. విక్కీ వాళ్ళ అన్నయ్య మ్యాథ్ స్కూల్కి వెళ్తాడు. అయితే విక్కీ వాళ్ళ అన్నయ్య అయిన మ్యాథ్కి కాల్ చేస్తుంది. మ్యాథ్ విక్కీతో, నువ్వెక్కడున్నావు విక్కీ, నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. అయితే విక్కీ, నేను బాగానే ఉన్నాను, ఇంకా నాకు కాస్త టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, నేను సెటిల్ అయినాక మళ్ళీ తిరిగి వస్తాను, నా కోసం వెతకొద్దు అని చెప్తుంది. ఇంకా బాధపడొద్దు నా కోసం అని కూడా చెప్తుంది వాళ్ళ అన్నయ్య అయిన మ్యాథ్తో. స్టీఫెను, డీమాను, విక్కీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే విక్కీ తనకి చాలా ఆకలిగా ఉందని చెప్తుంది. వెంటనే స్టీఫెను తనకి యానిమల్ బ్లడ్ ఇస్తాడు తాగడానికి. తరువాత మనం యానిమల్ బ్లడ్ తాగి సర్వైవ్ అవ్వచ్చు, మన మనుషుల రక్తాన్ని తాగవలసిన అవసరం లేదు, మన ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని విక్కీతో అంటూ ఉంటాడు. దానికి డీమాను, నువ్వు స్టీఫెన్ మాటలేం పట్టించుకోకు, మన మనుషులపై అటాక్ చేసి వాళ్ళ రక్తాన్ని తాగి వాళ్ళ కళ్ళల్లోకి చూసి మన మెమరీని ఎరేజ్ చేసుకోవచ్చు, కాబట్టి నువ్వు స్టీఫెన్ మాటలేం పట్టించుకోకు అని అంటాడు. డీమాను న్యూస్ పేపర్ చూస్తూ, నేను నిన్న లాగాన్ని చంపేశాను, ఆ న్యూస్ పేపర్లో రాలేదు ఏంటి అని అంటూ ఉంటాడు. అయితే తన చేతిలో జెర్మీ పాకెట్ వాచ్ ఉంటుంది. విక్కీ అది చూసి అది ఏంటి అని డీమాన్ని అడుగుతుంది. డీమాను, ఇది ఒక పవర్ఫుల్ అయిన కంపాస్, ఇది వ్యాంపైర్స్ ఎక్కడున్నారో ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తారు అని అంటాడు. దానికి విక్కీ అవునా అంటుంది. తర్వాత స్టీఫెన్ విక్కీతో మాట్లాడుతూ ఉంటాడు. డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను కిందకి రాగానే డోర్ బెల్ మోగుతుంది. ఎవరా అని చూస్తే ఎలీనా ఉంటుంది. ఎలీనా స్టీఫెన్ ఎక్కడున్నాడు అని డీమాన్ని అడుగుతుంది. డీమాను స్టీఫెన్ పైన ఉన్నాడు వెళ్ళు అని చెప్పి డీమాన్ వెళ్ళిపోతాడు. తర్వాత ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి స్టీఫెన్ని అడుగుతుంది విక్కీ ఎలా ఉంది అని. అయితే స్టీఫెను, విక్కీ ఇప్పుడు కొత్తగా వ్యాంపైర్ అవుతుంది కాబట్టి తనకి ఇంకా కంట్రోల్ చేసుకోవడం రావడం లేదు, నేను తనకి యానిమల్ బ్లడ్ ఇచ్చాను, అది తాగుతుంది అని చెప్తాడు. బోని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పూర్వీకుల గురించి, వాళ్ళు ఎలా మంత్రగత్తెలయ్యారు అనే విషయం గురించి బోనీతో అంటుంది. కానీ బోనీకి మాత్రం అదంతా చాలా ఫన్నీగా ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ మ్యాజిక్ అంటే ఫన్నీ కాదు, ఇది చాలా సీరియస్ అయిన విషయం, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళు అని చెప్పి బోనీని స్కూల్కి పంపించేస్తుంది. టైలర్ వాళ్ళ నాన్న మేయరు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జెర్మీ పాకెట్ వాచ్ గురించి. అది అసలు ఎక్కడ మిస్ అయిందో వాళ్ళకి అర్థం కాదు. అయితే మేయరు లాగాన్ నమ్ముకోవడం చాలా వేస్ట్, తన వల్ల ఏ పని అవ్వడం లేదు, అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు అని వాళ్ళ వైఫ్తో అంటాడు. వాళ్ళ వైఫ్ కూడా అవును, ఎవరిని నమ్మకూడదు అని చెప్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం డీమాన్ వింటూ ఉంటాడు. ఎందుకంటే డీమాన్కి డౌట్ వస్తుంది. స్టీఫెన్ని చంపడానికి లోగాను ఆ కంపాస్ యూజ్ చేసి తనను వెతుక్కుంటూ వస్తాడు కాబట్టి
అంటే వ్యాంపైర్స్ ఉన్నారని ఎవరికో ఈ మిస్టిక్ ఫాల్స్లో తెలిసిందని డీమాన్కి అర్థమవుతుంది. ఈ బాయ్ ఫ్రెండ్ అయిన టైలరు మ్యాథ్ దగ్గరికి వస్తాడు. వచ్చి మ్యాథ్ని ఓదారుస్తూ ఉంటాడు. మీ చెల్లి విక్కీ దొరుకుతుంది, ఎలాగో పోలీసులు కూడా తన కోసం వెతుకుతున్నారు కదా అని అంటాడు. దానికి మ్యాథ్, లేదు మా చెల్లి బాగానే ఉంది, తను నాకు కాల్ చేసి ఇప్పుడే చెప్పింది అని అంటాడు. అయితే టైలరు, మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను అని అంటాడు. మ్యాథ్ కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఎలీనా వాళ్ళ స్కూల్లో హ్యాలోవిన్ పార్టీ జరుగుతుంది. అయితే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ హ్యాలోవిన్ పార్టీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. క్యార్లిన్ బోనీ దగ్గరకు వస్తుంది. తనకొక హ్యాలోవిన్ పార్టీ డ్రెస్ తీసుకువస్తుంది. అదేంటంటే ఒక మంత్రగత్తె డ్రెస్సు. అది చూసి బోనీ డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత క్యార్లిను తన డీమోన్ దగ్గరున్న తీసుకున్న క్రిస్టల్కి ఒక చైన్ తగిలిచ్చి ఆ చైన్ని బోనీకి ఇస్తుంది. బోనీ, ఈ చైను డీమోన్ది కదా, నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది. క్యార్లిను, ఈ లాకెట్ నీ డ్రెస్ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి నువ్వు వేసుకో, అందుకే ఇస్తున్నానని చెప్తుంది. తరువాత క్యార్లిను బోనీని ఎలీనా డ్రెస్ గురించి అడుగుతుంది. బోనీ, నేను ఈ వీక్ అంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, ఎలీనా గురించి నాకేం తెలియదని క్యార్లిన్తో అంటుంది. తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎలీనా, విక్కీ, స్టీఫెన్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే విక్కీకి తను ఎలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలో చెప్తూ ఉంటాడు స్టీఫెన్. విక్కీ స్టీఫెన్ని, నువ్వెప్పుడు హ్యూమన్ బ్లడ్ తాగలేదా అని అడుగుతుంది. దానికి స్టీఫెను, చాలా సంవత్సరాల క్రితమే నేను మానేశాను, నా గతం గురించి నేను చాలా బాధపడతాను, నువ్వు అలా బాధపడకూడదనే నీకు ముందుగానే నేర్పిస్తున్నాను అని అంటాడు విక్కీతో. తర్వాత నీకు ఇంకా బ్లడ్ తీసుకువస్తాను అని చెప్పి స్టీఫెన్ వెళ్ళిపోతాడు. విక్కీ ఎవరికో కాల్ చేస్తూ ఉంటుంది. అయితే ఎలీనా, ఎవరికి కాల్ చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి విక్కీ, నేను జెర్మీకి కాల్ చేస్తున్నాను అని చెప్తుంది. దానికి ఎలీనా, లేదు నువ్వు జెర్మీకి కాల్ చేయొద్దు, తనని కలవద్దు, తనతో మాట్లాడొద్దు, ఎందుకంటే నీకు ఇంకా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం రాలేదు, నువ్వు తనని హర్ట్ చేస్తావు అని అంటుంది. దానికి విక్కీకి చాలా కోపం వచ్చి ఎలీనాని మెడపట్టుకుని పైకెత్తి, నేను ఎవరిని కలవాలో ఎవరిని కలవద్దో నువ్వు నాకు చెప్పొద్దు, నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళని కలుస్తాను అని చెప్తుంది చాలా కోపంతో. ఎలీనా స్టీఫెన్తో చెప్తుంది విక్కీ తనని అటాక్ చేసిందని. అయితే స్టీఫెను, తను ఇప్పుడు కొత్తగా వ్యాంపైర్ అవుతుంది కాబట్టి తనలో చాలా స్పీడ్గా అన్ని ఫంక్షన్స్ జరుగుతాయి, తను కంట్రోల్ చేసుకునేంత వరకు ఇలానే తను ఫాస్ట్గా ఉంటుంది అని చెప్తాడు. దానికి ఎలీనా, అవునా, ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది. దానికి స్టీఫెను, నాకు కూడా తెలియదు అని చెప్తాడు. అయితే ఎలీనా, నేను వెళ్ళిపోతున్నాను, నేను జెర్మీని కాపాడుకోవాలి, తన నుంచి దూరంగా ఉంచాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ దగ్గరికి డీమాన్ వస్తాడు. అయితే విక్కీ డీమాన్ని అడుగుతుంది, నన్ను ఎందుకు వ్యాంపైర్గా మార్చావు అని. అయితే డీమాను, నాకు బోర్ కొట్టింది అందుకని నేను వ్యాంపైర్గా మార్చాను అని అంటాడు. అయితే విక్కీ, నీకు బోర్ కొడితే ఎవరైనా వ్యాంపైర్గా మారుస్తావా, నాకు ఇప్పుడు బోర్ కొడుతుంది అని అంటుంది. అయితే దానికి డీమాను, పద మనం కాసేపు బయటకు వెళ్దాం అని చెప్పి విక్కీని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు. అయితే ఎదురుగా స్టీఫెన్ వస్తాడు. వాళ్ళిద్దరిని ఆపుతాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు విక్కీని బయటికి తీసుకెళ్ళడం మంచిది కాదని డీమాన్తో అంటాడు. అయితే డీమాను, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, గార్డెన్లోకి అని చెప్తాడు. వాళ్ళిద్దరు వెళ్తుంటే వాళ్ళ వెనకాలే స్టీఫెన్ కూడా వెళ్తాడు గార్డెన్లోకి. డీమాను విక్కీకి ఫాస్ట్గా ఎలా వెళ్ళాలో చూపిస్తాడు. అది చూసి విక్కీ ఆశ్చర్యపోయి, నేను కూడా ఒకసారి ట్రై చేయనా అని అడుగుతుంది. దానికి డీమాను సరే ట్రై చేయమంటాడు. విక్కీ ఫాస్ట్గా వెళ్ళి అక్కడి నుంచి మాయమైపోతుంది. తను ఎక్కడికి వెళ్ళిందా అని డీమాను స్టీఫెను చూస్తూ ఉండిపోతారు. విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే తన డోర్ దగ్గరే ఉండిపోతుంది, తన లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే వ్యాంపైర్స్ ఇన్వైట్ చేస్తే తప్ప ఎవరిళ్ళలోకి వెళ్ళలేరు. అయితే తను అక్కడే ఉండి వాళ్ళ అన్నయ్య మ్యాథ్ని పిలుస్తుంది. వెంటనే మ్యాథ్ వచ్చి తనని లోపలికి పిలుస్తాడు. తన లోపలికి వెళ్తుంది. తర్వాత మ్యాథ్ వాళ్ళ చెల్లి మీద చాలా కోపంగా ఉంటాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు విక్కీ, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా చనిపోయారు, అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అయితే విక్కీ కూడా చాలా కోపం వచ్చి ప్లేట్ని బ్రేక్ చేస్తుంది. అయితే ఇంతలో అక్కడికి స్టీఫెన్ వస్తాడు.
తను నిన్ను లోపలికి రావచ్చా అని అడుగుతాడు. అయితే మ్యాథ్ డోర్ దగ్గరే ఉండి విక్కీని అడుగుతాడు. విక్కీ ఏమో వద్దు, తనని లోపలికి రానివ్వద్దు, తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, నన్ను వదిలేయమని చెప్పు అని అంటుంది. మ్యాథ్ కూడా స్టీఫెన్ని మా చెల్లి రావద్దంటుంది, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోమని స్టీఫెన్ని పంపించేస్తాడు. ఎలీనా జెర్మీతో ఈరోజు మన స్కూల్లో హ్యాలోవిన్ పార్టీ జరుగుతుంది, మన ఇద్దరం వెళ్దాం పదా అని అంటుంది. దానికి జెర్మీ కూడా వస్తానంటాడు. తరువాత జెర్మీకి విక్కీ మెసేజ్ చేస్తుంది, నేను హ్యాలోవిన్ పార్టీకి వస్తున్నాను, నువ్వు కూడా రమ్మని. అయితే జెర్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను విక్కీని కలుస్తున్నందుకు. ఇంకా ఎలీనా అండ్ వాళ్ళ బ్రదర్ అయిన జెర్మీ ఇద్దరు హ్యాలోవిన్ పార్టీకి రెడీ అవుతారు. మేయర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు అక్కడే ఉంటారు హ్యాలోవిన్ పార్టీలో. అయితే వాళ్ళిద్దరూ ఆ పాకెట్ వాచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మేయర్ వాళ్ళ వైఫ్ దగ్గరికి డీమాన్ వస్తాడు. వచ్చి తన కళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేసి తన దగ్గర నుంచి నిజం రాబడదామని అనుకుంటాడు. కానీ తన చేతికున్న బ్రాస్లెట్లు వరవేను ఉండడం వల్ల తనని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతాడు. అయితే కొన్ని విషయాలు మాత్రం జాక్ గురించి తన డీమాన్కి చెప్తుంది. స్కూల్లో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కాస్ట్యూమ్స్లో హ్యాలోవిన్ పార్టీకి వస్తారు. అయితే ఎలీనా అండ్ జెర్మీ కూడా ఆ పార్టీకి వెళ్తారు. వాళ్ళు మ్యాథ్ని కలుస్తారు. మ్యాథ్ డాక్టర్ కాస్ట్యూమ్లో, ఎలీనా నర్స్ కాస్ట్యూమ్లో ఉంటారు. ఇవి లాస్ట్ ఇయర్వి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో జెర్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఎలీనా మ్యాథ్ని వాళ్ళ చెల్లైన విక్కీ గురించి అడుగుతుంది. మ్యాథ్ విక్కీ ఇక్కడే ఉంది, తన వ్యాంపైర్ కాస్ట్యూమ్ వేసుకుంది అని చెప్తాడు. అయితే విక్కీ గురించి నిజం తెలిసిన ఎలీనా తన తమ్ముడైన జెర్మీ గురించి వెతుకుతూ ఉంటుంది. విక్కీ వ్యాంపైర్ కాస్ట్యూమ్లో హ్యాలోవిన్ పార్టీకి వస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి తన బ్లడ్ టెంప్టేషన్కి ఆగలేక వాళ్ళ మీద అటాక్ చేయాలని అనుకుంటుంది. ఇంతలో స్టీఫెన్ అక్కడికి వచ్చి తనని వేరే రూమ్కి తీసుకువెళ్ళిపోతాడు. అయితే విక్కీ మాత్రం స్టీఫెన్ మీద చాలా కోప్పడుతుంది. నువ్వు నా వెంట పడకు, నన్ను ఫాలో అవ్వకు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు వచ్చు అని చెప్తుంది. స్టీఫెన్ మాత్రం లేదు, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని తను బయటకు తీసుకువచ్చేస్తాడు. తరువాత వాళ్ళ అన్నయ్య మ్యాథ్ ఎలినా దగ్గరికి వెళ్తారు. అయితే వాళ్ళ అన్నయ్య మ్యాథ్తో స్టీఫెన్ నన్ను విసిగిస్తున్నాడు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వెంటనే స్టీఫెన్ వెళ్ళబోతుంటే వాళ్ళ అన్నయ్య మ్యాథ్ స్టీఫెన్ని అడ్డుకుంటాడు. స్టీఫెన్ వాళ్ళ అన్నయ్యతో నేను మీ చెల్లికి సహాయం చేస్తున్నాను అని చెప్పి మ్యాథ్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీని వెతుక్కుంటూ. జెర్మీ విక్కీ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే విక్కీ జెర్మీని కనిపెట్టి తనను బయటకు తీసుకువస్తుంది. తరువాత తన బ్లడ్ టెంప్టేషన్కి ఆగలేక జెర్మీ మీద అటాక్ చేయబోతుంది. వెంటనే ఎలీనా వచ్చి విక్కీ మీద అటాక్ చేసి తన తమ్ముడిని కాపాడుతుంది. తరువాత విక్కీకి కోపం వచ్చి ఎలీనాని పైకెత్తి పక్కకి విసిరేస్తుంది. ఎలీనాకి చాలా దెబ్బలు తగులుతాయి. ఇంతలో స్టీఫెన్ వచ్చి విక్కీని ఆపుతాడు. తరువాత ఎలీనాతో నువ్వు జెర్మీని తీసుకుని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఎలీనా జెర్మీని తీసుకుని లోపలికి వెళ్ళబోతుంది. అయితే ఇంతలో విక్కీ వచ్చి జెర్మీని పక్కకు తోసేసి ఎలీనా మీద అటాక్ చేసి తన బ్లడ్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో స్టీఫెను తనని వుడెన్ స్టేక్తో అటాక్ చేసి విక్కీని చంపేస్తాడు. అది చూసి జెర్మీ బాగా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ఎలీనా స్టీఫెన్తో నువ్వు జెర్మీని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోండి మీ ఇద్దరు అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడ నుంచి పంపించేస్తుంది. వెళ్తూ వెళ్తూ స్టీఫెను డీమాన్కి కాల్ చేస్తాడు. నీ హెల్ప్ కావాలి, ఇక్కడికి రమ్మని పిలుస్తాడు. తర్వాత తను జెర్మీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోనీ పార్టీలో ఉంటుంది. అయితే డీమాను బోనీ దగ్గరకు వస్తాడు. వచ్చి నీ మెడలో ఉన్న ఆ క్రిస్టల్ నాదే, నాకు తిరిగి ఇచ్చేయమని అంటాడు. దానికి బోనీ ఇది నాకు క్యార్లిన్ ఇచ్చింది, నేను క్యార్లిన్కి తిరిగి ఇచ్చేస్తాను, తన దగ్గర నుంచి నువ్వు తీసుకోమని అంటుంది. అయితే డీమాను నాది నేను ఇప్పుడే తీసేసుకుంటాను అని చెప్పి దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే తను ఆ క్రిస్టల్ని పట్టుకోగానే తన చేతులు కాలిపోతూ ఉంటాయి. అది చూసి బోనీకి భయం వేసి తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
బోని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే తను వాళ్ళ అమ్మమ్మతో నాకు చాలా భయంగా ఉంది. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు అని అంటుంది. వాళ్ళ అమ్మమ్మ బోని మెడలో ఉన్న క్రిస్టల్ లాకెట్ చూసి ఇది నీకెవరిచ్చారు అని అడుగుతుంది. దానికి బోని ఇది నా కాస్ట్యూమ్ మీదకి సరిపోతుందని నా ఫ్రెండ్ అయిన క్యార్లిన్ ఇది నాకు ఇచ్చింది అని చెప్తుంది. అయితే వాళ్ళ అమ్మమ్మ ఇది తంద కాదు, ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న లాకెట్, ఇది మన మంత్రగత్తె వంశానికి చెందిన లాకెట్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ఓపెన్ చేసి దానిలో ఒక ఫోటోని చూపిస్తుంది. అయితే చూడు ఇది మన పూర్వీకులు వేసుకున్న లాకెట్ అని చెప్పి ఆ ఫోటోని చూపిస్తుంది. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, క్యాథరిన్ దగ్గర పనిచేసిన ఒక పని మనిషి ఫోటోనే అది. డీమాను విక్కీ చనిపోయిన ప్లేస్కి వస్తాడు. అయితే ఎలీనా విక్కీ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఎలీనా డీమాన్ను చూసి నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వే దీనికి కారణం, నువ్వు విక్కీని వ్యాంపైర్గా మార్చకపోయి ఉండుంటే ఇదంతా జరిగేది కాదు అని అంటూ ఉంటుంది. డీమాను నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో, నీకు బ్లీడింగ్ అవుతుంది, నేను కంట్రోల్ తప్పుతాను అని ఎలీనాని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎలీనా వెళ్తుండగా మ్యాథ్ కలుస్తాడు. మ్యాథ్ ఎలీనాని విక్కీ గురించి అడుగుతాడు. విక్కీని ఎక్కడైనా చూసావా అంటాడు. అయితే ఎలీనా నేను విక్కీని చూడలేదు అని అంటుంది. అయితే మ్యాథ్ నేను జీవితాంతం నా చెల్లి కోసం వెతుకుతూనే ఉండాలేమో అని అంటాడు. ఎలీనా బాధపడకు, విక్కీ దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా జెర్మీ దగ్గరకు వస్తుంది. అయితే జెర్మీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలీనా జెర్మీని ఓదారుస్తూ ఉంటుంది. జెర్మీ ఎలీనాతో నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళందరూ నాకు దూరమైపోతున్నారు అని బాధపడుతూ ఉంటాడు. అది చూసి ఎలీనా స్టీఫెన్ దగ్గరకు వస్తుంది. స్టీఫెన్తో నా తమ్ముడు మెమరీని ఎరేజ్ చెయ్యి, అలానే విక్కీ వేరే ఊరు వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదు, తన కోసం వెతకొద్దు అని తన తమ్ముడికి చెప్పమని స్టీఫెన్ని అడుగుతుంది. అయితే స్టీఫెను నేను ఆ పని చేయలేను, ఎందుకంటే నేను యానిమల్ బ్లడ్ తాగుతున్నాను కాబట్టి అని అంటాడు. ఇంతలో అక్కడికి డీమాన్ వస్తాడు. వచ్చి ఆ పని నేను చేస్తాను అని అంటాడు. ఎలీనా సరే అని డీమాన్ని జెర్మీ దగ్గరకు పంపిస్తుంది. ఎలీనా స్టీఫెన్తో నాకు కూడా మెమరీ అంతా ఎరేజ్ అయిపోతే బాగుండు, అసలు ఏం జరిగిందో గుర్తులేకపోతే బాగుండు, నేను వాటి గురించి ఆలోచించను, కానీ నాకు నీ గురించి జ్ఞాపకాలు, నీ గురించిన ఫీలింగ్స్ నాకు ఎప్పటికీ ఉండాలి అని చెప్తుంది. తర్వాత డీమాను జెర్మీ దగ్గర నుంచి వచ్చేస్తాడు. ఎలీనా లోపలికి వెళ్ళిపోతుంది. స్టీఫెను డీమాను ఇద్దరు బయటే ఉండిపోతారు. ఇక్కడితో ఎపిసోడ్ 7 ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 8 చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అయిపోండి.